లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఏమిటండి? వదలండి. దగ్గరికి రా, నీకు మరీ వదలండి. ఇలా కూర్చో. ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? మంచి వాసన. ఆహా, సెంట్ అది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికే అలా. ఊరికే అలా నుంచోపోతే కాస్త ఊడ్చి నాకు సాయం చేయొచ్చుగా. రేపు పూజ ఉంది. ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరు నేర్పించారు నీకు పాడు పని? ఎవరూ నేర్పించలేదు, మరి నా అంతటి నాకే తోచింది. నీకు ఇలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు. మరిది గారు భారతి టౌన్కి వెళ్లారు. అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగా రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమీ చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా. ఆ మాట నిజమే. వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు? ఇదిగో ఇది ఉందే, దీనికి ఎవరినో ఒకరిని చూసి ఆ 3 ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు? దిక్కు మొక్కు లేందాన్ని అవుతాను. 2-3 రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు వదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. వాలే దానివే, వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి. ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చేవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలది పెట్టుకోవద్దు. రామ 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 రామనామం పాడరా, రామనామం పాడినంత బాధలల్ల తీరురా. రామ రామ చేసింది. దిగమ్మా. బావుంది. ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్లో వస్తున్నారు. మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత ఊరికపోతుందా? చెప్పండి. ఇంత రాత్రప్పుడు బస్సులో వెళ్ళి ఏం అవస్థ పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే. అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? నీకేమనిపిస్తుంది? పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను.
ఆహా, ఆ, క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి. నమ్మకం లేదే? లేదు, వస్తుంది. మ్మ్. మ్మ్. క్లాస్ వచ్చింది వదినా. ఏడుకొండలు వాడా. వీడికంటే మా వదినికే కంగారు ఎక్కువైపోయింది. ఎలా పరిగెడుతుందో చూడు. ఆ? ట్రంకాలు బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకు ఎక్కిలిస్తున్నావు? అవును కదా. చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్ళే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా? చెప్పరా. ఇప్పుడేవయ్యాయినా ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నొచ్చాయో కాస్త చెప్పండి సార్. ఆ, చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నొచ్చాయో చెప్పు నాన్నా. డేయ్, చూసావా? ఇదిగోమ్మా. ఇక నేను బయలుదేరుతాను అత్తయ్య. ఒంటరిగా వెళ్ళదు, దారిలో పాము గీము ఉంటుందో ఏమో. అవును. బుజ్జి, టార్చ్ లైట్ తీసుకొని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవింద్కి ఏం పని ఉందని వాడిని దించరా మనం. ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతో నేరా చెప్పింది. కాదు, నీతోనే చెప్పింది. వెళ్ళి దించురా. లైట్ ఇటు చూపించు. బుజ్జి, ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు. బుజ్జి, ఇప్పుడు పద. ఎదుగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఎదుగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీదే, నా దారి నాదే. బుజ్జి, అదేగా ఉదయం మీరు అన్నదే. కాదు అవును. కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకడ సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకు అలా అన్నావు? ఏమని? నీతో మెలగొద్దని అన్నావా లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకనే అందుకని అందుకని మన ఇద్దరం విడిపోవాలా? అదేగా అర్థం. అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు. ఎన్నటికీ కలిసిమెలిసి ఉందాం. పద. అరెరే, ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి. కోపమా? ఎందుకని? అందరూ నిన్నేగా తప్పుగా మాట్లాడుతున్నారు. అదేం పర్లేదు. అందుకు కారణం నేనే కదా? కాదు. కాదా? నువ్వు కాదా, నేనే కదా పెద్దదాన్ని. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే. బుజ్జి, పద వెళ్ళిపోదాం. రా రా. బుజ్జి, ఎక్కడికి?
రతి ఆగు.
వెళ్తున్నాను. రతి రతి ఏమైంది? లే రతి, నేను నీతో ఇంటికి వస్తాను. వద్దు, అనవసరంగా గోళ్ళు గొడవలు వస్తాయి. నువ్వు ఒక్కతివి. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు.